హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ రవిని. మీరు చూస్తున్నారు రవి టెక్ ఎడ్యుకేషన్ ఇన్ఫో ఛానల్ని. ఈ వీడియోతో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు ఈ విషయం అర్థమవుతుంది. తద్వారా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరికీ షేర్ చేయండి. చాలామంది నా వీడియో చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు. మరలా మీరు సబ్స్క్రైబ్ లైక్ చేస్తే అంత సపోర్ట్ నాకు ఉంటుంది. ఇక లేట్ చేయకుండా మనం టాపిక్లో అయితే వెళ్ళిపోదాం. ఏపీ ప్రభుత్వం అక్టోబర్ నుండి కొత్త పెన్షన్లు అందించే ప్రక్రియను ప్రారంభించింది. ప్రభుత్వం గతంలో తొలగించిన లక్షల లబ్ధిదారుల వివరాలు సేకరించడం జరుగుతోంది. గ్రామ సభలు నిర్వహించి 6 అంచెల తనిఖీ ప్రక్రియ ద్వారా వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులలో అనర్హులను గుర్తిస్తారు. ఈ జాబితాలను సచివాలయాల్లో ప్రదర్శించి అనర్హుల నుంచి వివరణ తీసుకుంటారు. ఏపీ ప్రభుత్వం కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసి కొత్త పెన్షన్లపై విధి విధానాలను త్వరలో ప్రకటించనుంది. ఇది నూతన దరఖాస్తుల స్వీకరణకు కూడా పునాది వేసిందని చెప్పాలి. అర్హత లేని వారు పెన్షన్లు పొందుతున్నారని వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వం అనర్హులను తొలగించేందుకు చర్యలు తీసుకుంటోంది. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పెన్షన్లు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం పెన్షన్ల విధానంలో మార్పులు చేస్తోంది. ఎవరు పెన్షన్కి దూరం కాకుండా చూడాలని నిర్ణయించింది. పెన్షన్లకు సంబంధించిన సమాచారాన్ని సులభంగా పొందేందుకు ప్రభుత్వం ఒక యాప్ను ప్రవేశపెట్టే యోచనలో ఉంది. ఇందులో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్దారుల వివరాలు అందుబాటులో ఉంటాయి. 50 ఏళ్లు దాటిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు పెన్షన్లు అందించే ప్రక్రియపై కసరత్తు పూర్తి అయింది. ఈ మేరకు అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించి మిగిలిన సమాచారాన్నింటినీ కూడా పక్కడబందీగా చేసి సమాచారాన్ని కరెక్ట్గా ఇవ్వాలని చంద్రబాబు నాయుడు ఆదేశించడం జరిగింది. దీనితో అధికారులందరూ అప్రమత్తమయ్యి పెన్షన్దారులందరికీ కూడా ఈ విధానాలను ప్రవేశపెట్టి అందరికీ సహాయం చేయాలనే ఆలోచనలో ఉన్నారు. ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.